హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో ఈ టాక్ నాకు కూడా కొత్తే. అసలు ఫస్ట్ టైం అని చెప్పడం ఏమాత్రం ఆశ్చర్యం, అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఫ్రాంక్ టాక్స్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పర్ట్స్ని మనం కలిసి మాట్లాడడం జరిగింది. బట్ దెన్ ఇవాళ ఆర్థోపెటిక్స్. అసలు ఇదంటే ఏంటని నేను కూడా రీసెర్చ్ చేశాను. ఆర్థోపెటిక్స్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయితేనో లేకపోతే ఏదైనా ఇంజరీ అయితేనో తీసుకెళ్తారు. రాగా చెప్పాలంటే బొక్కల డాక్టర్ అంటారు. సార్ కరెక్ట్. మనతో మాట్లాడడానికి ఉన్నారు ద మోస్ట్ హ్యాండ్సమ్ రవితేజ గారు, వెరీ ఫేమస్ ఆర్థోపెటిషియన్. అంతేకాదు ఆయన ఫీఫా సర్టిఫైడ్ ఫుట్బాల్ మెడిసిన్, నీ అండ్ షోల్డర్ సర్జన్. లెగ్మెంట్ అంటారా సార్? లెగ్మెంట్ ఇష్యూస్ డీల్ చేస్తారు. చాలా కొత్త కొత్త పదాలు ఉన్నాయండి. ఫస్ట్ కనుక్కుందాం మనం బేసిక్ నుంచి. మీలాగే నాకు ఏమీ తెలీదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అప్ టు ఫ్రాంక్ టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరిలాగే నాకు ఉన్న డౌట్, అసలు ఆర్థోపెటిక్స్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ హార్ట్ గైనిక్ అయినటువంటి పాపులారిటీ ఆర్థోపెటిక్స్ అంటే అర్థం కాదు. చాలా సినారియోస్లో ఏ చెయ్యో కాలో ఇబ్బంది అయ్యి ఆడుతూ పిల్లలైనా కింద పడి అది కొన్ని రోజులు అన్అటెండెడ్గా ఉన్న సందర్భాలు కూడా రాకపోలేదు మీ దాకా. సో వాట్ ఇట్ ఈస్ అసలు ఆర్థోపెటిక్స్ అంటే బేసిక్ ఏంటి? మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. ఆర్థోపెటిక్స్ డీల్స్ విత్ బోన్ హెల్త్ అండి. అంటే మన మొత్తం బాడీలో మీరు అన్నట్టు హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ మనకు ఒక స్ట్రక్చర్ తెచ్చేది మన జాయింట్స్, బోన్స్. మన రిబ్ కేజ్ కూడా బోనే. మన బ్రెయిన్ కాపాడటానికి కావాల్సిన స్కల్ బోనే. బేసిక్గా ఏంటంటే అసలు మనం బతుకుతున్నామంటే మనకు ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ ఇచ్చేదే మన బోన్స్ అండ్ జాయింట్స్. ఈ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ని డీల్ చేసే సబ్జెక్ట్ ఆర్థోపెటిక్స్ అనమాట. సో మనకు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు సరే హార్ట్ పనిచేస్తుంది కానీ దానిపైన రిప్ కేజ్ లేదనుకోండి, గాల్లో అయితే హార్ట్ ఉండలేదు కదా, దానికి ఏం ప్రొటెక్షన్ ఇస్తారు? చిన్న దెబ్బలు తగలగానే హార్ట్ చిట్లొచ్చు కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే లంగ్స్ కూడా ఈ రిప్ కేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు నడవడానికి ఉట్టి మజిల్స్ పైన నడవలేరు కదా, మీరు ఓన్లీ హార్ట్ ఉంటే ఎట్లా నడుస్తారు? ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ కావాలి కాబట్టి దేవుడు మనకు అది క్రియేట్ చేశాడు అనమాట. ఆ బోన్స్, లిగమెంట్స్, మజిల్స్ అన్నీ క్రియేట్ చేశాడు. లెట్ ఇట్ బి గాడ్, లెట్ ఇట్ బి ఇవల్యూషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బేసికలీ ఆర్థోపెడిక్స్ అనేది ఏంటంటే బొక్కల డాక్టర్ అన్నట్టే వీ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్ ఇష్యూస్. జాయింట్ ఇష్యూస్ అంటే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ మజిల్స్, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ లిగమెంట్స్ అండ్ టెండన్స్, అన్నీ కలిపి ఆర్థోపెడిక్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు పట్టీలు వేయటము, ఫ్రాక్చర్స్ వరకు ట్రీట్ చేయటము, ఆ ఫ్రాక్చర్స్ కూడా ఓన్లీ పట్టీలు వేసుకుని 2-3 నెలలు బెడ్లో పడేసి అట్లా తర్వాత తగ్గిపోయిందని చెప్పడం, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్స్ అన్నీ కూడా చాలా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తున్నాము. ఫ్రాక్చర్స్కి కానీ పెద్ద ఇంజురీస్కి కూడా కానీ తొందరగా రికవరీ ఇస్తున్నాము. వాకింగ్ చేపిస్తున్నాం. సర్జరీ అయిపోయిన 1 day 2 daysకే వాకింగ్ చేయించే మన దగ్గర ఇవల్యూషన్ ఉంది, ప్రొఫిషియన్సీ ఉంది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో మనది చాలా వరకు మీరు వినే ఉంటారు, ఇప్పుడు సబ్ డివిజన్స్ వచ్చినాయి, సబ్ స్పెషాలిటీస్. అంటే ఆర్థ్రోప్లాస్టీ అంటాం, అంటే జాయింట్ రిప్లేస్మెంట్. మోకాళ్ళ మార్పిడి, తెలుగులో మామూలు చెప్పాలి, తొంటి మార్పిడి, భుజం మార్పిడి, ఇవన్నీ చేస్తున్నాం. కొన్ని సెంటర్స్లో యాంకిల్ రిప్లేస్మెంట్ కూడా చేస్తాం. ఫింగర్ దగ్గర ఫింగర్స్ కూడా కొంతమందికి ఎవరికైతే ఫింగర్ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఫింగర్ రిప్లేస్మెంట్స్ కూడా, అంటే ఇక్కడ ఉన్న జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా చేస్తాం అనమాట. పిఐపి ఆర్థ్రోప్లాస్టీ అంటారు. దట్ ఈస్ ఆర్థ్రోప్లాస్టీ. జాయింట్స్ బేసిక్గా ఏంటంటే మార్పిడి, ఉన్న బోన్ని తీసేసి మెటల్ వేసి దానికి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ ఇవ్వటం, అది ప్లాస్టిక్. ట్రామా సర్జరీ, ట్రామా అంటే యాక్సిడెంట్ అయ్యో లేకపోతే దురదృష్టవశాత్తు కింద పడో ఏమన్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు దాన్ని ట్రామా కిందకు వస్తుంది. దానికి మనం ప్లేట్లు వేయాలా, ఫ్రాక్చర్ బట్టి అన్నిటికీ ఒకటేలా ఉండదు. ప్లేట్లు వేయాలా, కొన్ని వాటికి రాడ్లు వేయాలా, కొన్నిటికి స్క్రూలు వేయాలా, కొన్నిటికి వైర్లు వేయాలా, ఎక్స్రే ఏంటి, పేషెంట్ ఏజ్ ఎంత, చిన్నపిల్లలకి ఎలా ట్రీట్ చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి. సో దీంట్లో ఈ సబ్ డివిజన్లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని కూడా వచ్చింది. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్నపిల్లలు బిఫోర్ టీనేజ్ అనమాట. అంటే 12 years 13 years వరకు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది వచ్చింది. ఎందుకంటే పిల్లల స్కెలిటన్ అనేది గ్రోత్లో అడల్ట్ స్కెలిటన్ లాగా ఉండదు, దాని కొంచెం మెకానిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఐ డీల్ విత్ దట్ ఆల్సో. సో ఆ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ అనేది ఊరికే రాగానే ఆ ఫ్రాక్చర్ కనిపించింది కదా అని తక్కువ రాడ్ లేయడం చేయకూడదు. పిల్లల్ని వదిలేస్తే దేవుడిచ్చిన కేపబిలిటీ ప్రకారం కొంచెం రీమోడల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కొంచెం హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పిల్లలకి కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు బోత్ బోన్స్ ఫోరం అంటే చెయ్యి దగ్గర పడ్డాడు, రెండు ఇక్కడ 2 ఎముకలు ఉంటాయి, 2 ఎముకలు ఇరిగినాయి,
దీనికి మనం పట్టి వేసి కూడా మేనేజ్ చేయొచ్చు, చాలా వరకు హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఎల్బో దగ్గర పడ్డాడు, ఇరిగింది, ఇక్కడ కొంచెం చేయాలి, దాన్ని సర్జరీ చేయాలా లేకపోతే మత్తిచ్చి మ్యానిపులేట్ చేసి పట్టేయాలా అనేది మన చాయిస్ ఉంటుంది. బట్ ఎల్బో దగ్గర అయితే ఖచ్చితంగా ఏమైనా చేయాల్సి వస్తుంది, అదే ఇక్కడైతే అవసరం లేదు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో. అదే అడల్ట్స్లో ఇక్కడ ఇరిగితే మాత్రం ఖచ్చితంగా మనం ప్లేట్ చేస్తాం, అది డిఫరెన్స్ అనమాట. సో అట్లా ఒక సబ్ స్పెషాలిటీ వచ్చింది. ట్రామా, జాయింట్స్, తర్వాత ఆర్థ్రోస్కోపీ. ఇప్పుడు ఇవాళ రేపు ఏ సర్జరీ అయినా కూడా ఎవరైనా సరే పేషెంట్స్ కూడా ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారంటే నాకు 2 కుట్లు కన్నా ఎక్కువ పడకూడదు, 4 కుట్లు కన్నా ఎక్కువ పడకూడదు, ఎన్ని కుట్లు పడతాయి, ఈ క్వశ్చనర్ ఎక్కువ ఉందన్నమాట. దానికోసమని మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేస్తాం. సో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పెద్ద కట్ ఉండదు కాబట్టి, ఇప్పుడు మోకాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేయాలి, ఇవన్నీ ఉండదు, తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు షోల్డర్కి ఎవరైనా డిస్లొకేట్ అయింది, ఒకసారి అయింది పర్లేదు, దాన్ని మనం ఏదో సెట్ చేసాం, రెండోసారి అయింది, మూడోసారి 10-15 సార్లు అవుతుంది, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు పైనుంచి కింద కట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే చెప్పండి. లేదు, ఇక్కడ నేను ఒక్క పాజ్ అవుతాను సార్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇన్నిసార్లు డిస్లొకేషన్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన తర్వాత అక్కడ ఉన్న క్యాప్సూల్, జాయింట్ లోపల కూర్చోబెట్టే క్యాప్సూల్ అని ఉంటుందండి, లేబ్రమ్ అంటాము, క్యాప్సూల్ అంటాము, ఇది తెగిపోద్ది అనమాట. ఇది కూర్చున్న తర్వాత కూడా ఈ క్యాప్సూల్ అనేది హీల్ అవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు ఒక 10 మంది డిస్లొకేట్ అయితే 9 మంది హీల్ అవుతుంది, ఒక్కరికి హీల్ అవ్వదు. ఈ హీల్ అవ్వని వాళ్ళకి రిపీటెడ్గా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఇంటర్వ్యూన్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే మొత్తం కట్ చేసి లోపల క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళి కుట్లేసేవాళ్ళు. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, వెనకాల ఒక హోల్ ఉంటుంది, అంతే. ఆ 2 హోల్స్ నుంచే ఒక దాంట్లో నుంచి కెమెరా పెట్టి ఇంకో దాంట్లో నుంచి కుట్లేసే పరికరం పెట్టి కుట్లేసేస్తాం. సో మీరు చూడటానికి బయట నుంచి ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం పెద్ద సర్జరీ జరుగుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ దట్ వి హావ్ కమ్. దట్ ఈస్ వాట్ వి కాల్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ. మరి ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్. ఆర్థ్రోప్లాస్టీ అంటే రిపేర్ కాదనమాట. ప్లాస్టీ అంటే రిమూవింగ్ అండ్ పుట్టింగ్ న్యూ థింగ్స్ ఇన్. సో మొత్తం కట్ చేసి ఎముకలను తీసేసి మెటల్ వేస్తాం, అది ఆర్థ్రోప్లాస్టీ. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపలికి కెమెరా పంపించి చేయడం సర్జరీ, అంటే అది ఆర్థ్రోస్కోపీ, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అబౌవ్ 50, 55, 60 మోకాళ్ళు బలహీనం అయిపోయాయి, జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కదా సార్. బట్ దెన్ చాలా సినారియోస్లో కూడా బయట బాడీకి సరిపడని, అంటే నాట్ ఎవ్రీ బాడీ విల్ సపోర్ట్ దట్ సర్జరీ అని కూడా ఉంటుంది కదా. సర్జరీ అయిన తర్వాత ఇంకా ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్, వాట్ ఈస్ ద మిత్, వాట్ ఈస్ ద రియాలిటీ? ఒక సర్టన్ ఏజ్ ఉంటుందా సర్జరీకి? ఆఫ్టర్ దట్ ఏజ్ చేయకూడదా? సర్జరీ లేకుండా ప్రివెంట్ ఏం చేయలేమా? వన్ ఆఫ్టర్ ది అదర్ వెళ్దాం. వాట్ ఈస్ ది ఏజ్ ఫర్ దిస్ సర్జరీ, ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ వీటికి? మోకాల మార్పిడి సర్జరీకి ఏజ్ అంటే మినిమం ఏజ్ మనం చూసుకునేది అయితే 55 years అండి. 55 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మోకాల మార్పిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. 55 తర్వాత ఉన్న వాళ్ళకి డిపెండ్స్ ఆన్ దేర్ ఎక్స్రే ఎలా ఉంది, మన రేడియోగ్రాఫ్ చూస్తాం, ఎక్స్రే చూస్తాము, స్టేజెస్ చూసుకుంటాము, స్టేజ్ ప్రకారం వెళ్తాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే 4 స్టేజ్లు ఉంటాయి. 4 స్టేజ్ల్లో స్టేజ్ 1 ఈజ్ ద లీస్ట్ ప్రాబ్లమాటిక్, స్టేజ్ 4 ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ అంటే మోకాలు అరిగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే మోకాలు అనేది ఒక జాయింట్ కదా, జాయింట్లో 2 బోన్స్ ఉంటాయి, జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సింపుల్ చెప్పాలి ఇంతే. ఈ ఫ్లూయిడ్ మొత్తం తగ్గిపోయి ఎముక తగులితే కనుక 2 రఫ్ సర్ఫేస్ తగులితే ఫ్రిక్షన్ బట్టి సర్ఫేస్ వేర్ ఆఫ్ అవుతుంది. సో గ్రేడ్ 4 అంటే అదే అనమాట. సో సర్ఫేస్ వేర్ ఆఫ్ అయిపోయి అంటే ఎముక తగులుతూ ఏమాత్రం జాయింట్లో గ్యాప్ లేకుండా, జాయింట్ ఫ్లూయిడ్ కూడా లేకుండా, తగులుతున్న 2 ఎముకల మధ్యలో కూడా రక్త ప్రసరణ తగ్గిపోద్ది అనమాట. సో ఈ 3 క్రైటీరియా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మోకాల మార్పిడి ఆపరేషన్ చేయాలి. జనరలీ 55 తర్వాత ఇట్లాంటివి వస్తాయి. మన ఇండియన్ పాపులేషన్ చూసుకున్నా, వెస్టర్న్ చూసుకున్నా కూడా ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు 55 కాదు, ఏజ్ 53 54 లేకపోతే 52, బట్ స్టిల్ గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉన్నారంటే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ థెరపీస్ కూడా ఇచ్చి ట్రై చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ నేటివ్ జాయింట్, అంటే దేవుడిచ్చిన జాయింట్ని ఇంకో 2-3 సంవత్సరాలు ఎట్లా కొట్లా పొడిగిద్దామని, దాని లైఫ్ పెంచుదాం. ఎందుకు పెంచుతున్నామంటే సరే మనకి ఎట్లాగూ ఎప్పుడో ఒక పాయింట్లో మోకాల మార్పిడి చేయించుకోవాలి. అయితే ఆ మోకాల మార్పిడికి ఉన్న లైఫ్ కొంచెం అంటే అది దేవుడిచ్చింది కాదు, ఎంతైనా మనిషి చేసిన జాయింట్. అది మనిషి చేసింది ఎప్పుడు దేవుడిచ్చిన దాకా ఉండదు, దానికి ఎంతో లైఫ్. ఇప్పుడు దేవుడిచ్చింది 50 సంవత్సరాలు ఉంటే కనుక మనిషి చేసింది 20 సంవత్సరాలు ఉండొచ్చు కదా. సో అందుకని ఈ 20 years అనేది మనం కొంచెం లేట్గా చేద్దామని ట్రై చేస్తాం అనమాట.
ఇప్పుడు నా దగ్గర కొంతమంది 57-58 కూడా వస్తారు. అయితే వాళ్ళకి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ లేదనుకోండి, ఐ డోంట్ అడ్వైస్. ఐ విల్ సే కొంచెం వెయిట్ చేయండి, మనకు కావాలంటే ఇంజెక్షన్ ఇద్దాము, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ తగ్గిద్దాము, లేకపోతే జాయింట్ ఫ్లూయిడ్ పెంచుతాము, లేకపోతే పీఆర్పీ ఇద్దాం, కొంచెం కార్టిలేజ్ హీల్ అవుతుంది, ఇవన్నీ చెప్తామన్నమాట. చెప్పిన తర్వాత చాలామంది పేషెంట్స్ కూడా ఏంటంటే పెద్ద సర్జరీ వెళ్ళటానికి భయపడతారు. సో వాళ్ళకి అది కన్విన్స్ అవుతారు. అయిన తర్వాత అదే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 1-2 years డెఫినెట్లీ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హు హ్యావ్ టేకెన్ ఇంజెక్షన్ అండ్ హ్యావ్ హ్యాడ్ జాయింట్ లైఫ్ ఫర్ 4 years. 56కి వచ్చిన వాళ్ళు 4 years తర్వాత ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అట్లాంటి దీంట్లో రిస్క్ బెనిఫిట్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. రిస్క్ ఏముంటుంది ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల? నో రిస్క్. ఒకవేళ మహా అయితే ఇంజెక్షన్ పని చేయకపోవచ్చు అంతే. బెనిఫిట్ వచ్చి ఒక 1 year 2 years. సో అందుకని ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే గ్రేడ్ 4 కాదు, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ లేదు, కొంచెం స్పేస్ ఉంది అనుకుంటే ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చేయమని చెప్తాం. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సింది మాత్రం ఆ 3 క్రైటీరియా ఉన్నవాళ్ళు. మొత్తం అరిగిపోయి ఫ్లూయిడ్ లేదు, ఎముక చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు పీఆర్పీ అన్న ఒక పదాన్ని కూడా వాడారు సార్. ప్లీజ్ ఎడ్యుకేట్ అస్ ఆన్ దిస్. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది ఎస్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో బేసిక్గా ఏంటంటే మన బ్లడ్ తీసుకుంటాం, మన బ్లడ్ డ్రా చేసుకుని దాంట్లో ప్లేట్లెట్స్ని ఎన్హాన్స్ చేస్తాం అనమాట. మనకు ఒక మెషిన్ ఉంటుంది సెంట్రిఫ్యూజ్ అని, అది తీసుకుంటాం. అయితే ఇప్పుడు పీఆర్పీ అనేది లాస్ట్ 4-5 years నుంచే దాన్ని ఏమంటారు వాడుక పదం లాగా లేకపోతే ఒక ఫ్యాడ్ లాగా వచ్చింది. బట్ ఇట్ హెస్ బీన్ దేర్ సిన్స్ అ లాంగ్ టైమ్. సో అంతకుముందు పీఆర్పీని మనము ఇప్పుడు టెన్నిస్ ఎల్బో వచ్చేది, చాలామందికి టెన్నిస్ ఎల్బోకి ఇస్తాము. సో చిన్న ఇట్లాంటి మసిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇచ్చేవాళ్ళు. హెయిర్ గ్రోత్ పీఆర్పీ ఇస్తారు. అవును సార్, ఐ హర్డ్ పీఆర్పీ ట్రీట్మెంట్ అని. హెయిర్ గ్రోత్కి ఇస్తారు. సో ఇట్లాంటివి బేసిక్ ఏంటంటే పీఆర్పీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, హీలింగ్ ఫ్యాక్టర్స్ని యూటిలైజ్ చేసుకుని మనకు బాడీలో జరిగిన డ్యామేజ్ని బెటర్ చేయడానికి చేసే ఒక ట్రీట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్. మనం పీఆర్పీ ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఎందుకు ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయింది, అసలు పీఆర్పీ ఇవ్వచ్చా లేదా? నా ఒపీనియన్, నేను చూసిన పేషెంట్స్ ప్రకారం చూసుకుంటే కనుక, నేను మీకు ఇందాక ఆర్థరైటిస్ చెప్పాను కదా, మోకాల మార్పిడి గురించే మాట్లాడదాం. ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అనుకుంటే కనుక గ్రేడ్ 1 అంటే అసలు ప్రాబ్లమే ఉండదు వీళ్ళకి అసలు పీఆర్పీ అవసరం లేదు. గ్రేడ్ 4 వీళ్ళకి ఏం చేసినా మోకాల మార్పిడి చేయాలి, అంతే కదా. సో ఎముక స్పేస్ లేదు, మీరు పీఆర్పీ ఇచ్చినా వేస్టే. సో ఈ గ్రేడ్ 1కి ఇవ్వకూడదు, గ్రేడ్ 4కి ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోకాలలో స్పేస్ ఉంది, గుజ్జుంది, నీరుంది, అయినా నొప్పి ఉంది. సో వాళ్ళకి దే డు నాట్ క్వాలిఫై ఫర్ నీ రిప్లేస్మెంట్. ఓకే. సో మనం అది క్లినికల్లీ వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఎక్స్రే చూసినా కూడా మనకి కరెక్ట్ అనిపించదు అనమాట. అరే జాయింట్లో ఇంకా స్పేస్ ఉంది కదా. మనం ఎంఆర్ఐ తీయించాలనుకోండి, వీళ్ళు ఇలాంటి పేషెంట్స్కి ఎంఆర్ఐ తీస్తే కనుక వాళ్ళకి కార్టిలేజ్ కూడా ఉంటుంది క్లియర్గా. కార్టిలేజ్ ఎక్కడో చిన్న డ్యామేజెస్ జరుగుతాయి, ఆ చిన్న డ్యామేజ్ జరగడం వల్ల నొప్పి వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే మొత్తం ప్రయత్నం ఏంటంటే నొప్పి తగ్గియాలి, అంతేగాని మోకాల మార్పిడి ఆపరేషన్ చేయడం కాదు. నొప్పి ఎలా తగ్గుతుంది? స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గుతుంది, ఉట్టి మోకాళ్ళు గుజ్జు ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గుతుంది. కానీ ఈ రెండు ఏంటంటే దే డు నాట్ హీల్ ద డ్యామేజ్డ్ కార్టిలేజ్. పీఆర్పీ ఏంటంటే ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ టు హీల్ డ్యామేజ్డ్ టిష్యూ అనమాట. సో అందుకని గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్లో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ పీఆర్పీ ఇవ్వచ్చు. కొంతమంది బ్లైండ్గా ఇస్తారు. బ్లైండ్గా ఇవ్వటం అంటే ఎక్కడ జరిగిందో చూడకుండా డైరెక్ట్గా మోకాల్లోకి ఇంజెక్షన్ ఇస్తారు. నేనేం చేస్తానంటే నేను ఆర్థ్రోస్కోపీ వాడతాను. సో కెమెరా లోపల పెట్టి ఎక్కడైతే జాయింట్ డ్యామేజ్ జరిగిందో, ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో క్లియర్గా నీడిల్ అక్కడే పెట్టి అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి దానిపైన ఒక చిన్న కవరింగ్ పెడతాం అనమాట. దాన్ని ఏమంటారంటే స్కెఫోల్డ్ అంటారు. సో ఆ పీఆర్పీ అక్కడే ఉంటుంది. మనం ఇప్పుడు మోకాలు మనం నుంచుంటాం కదా, గ్రావిటీ ప్రకారం కింద పడిపోకుండా లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోకుండా జాయింట్లోకి మనం ఇచ్చిన పీఆర్పీ అనేది ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అక్కడే ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, కొంచెం హీలింగ్ ఎక్కువ జరుగుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూ క్యాన్ టేక్ పీఆర్పీ, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది బాగా. ఫర్ దట్ వీ హ్యావ్ టు నో అవర్ సెల్ఫ్స్. ఎస్, మరి మీరు ఎక్స్రే తీయించుకోవాలి ఫస్ట్. ఎక్స్రే తీయించుకోవాలి, అప్పుడప్పుడు ఎంఆర్ఐ కూడా తీయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్. సో ఈ మధ్య రీసెంట్గా నేను ఇప్పుడు చూసిన వార్త ఒకటి గుర్తొచ్చింది. వన్ ఆఫ్ ది క్రికెటర్స్ సివియర్ ఇంజరీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మన హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఎందువల్ల అవుతుంది? డస్ ఈ ఆర్థోపెటిక్కి రిలేటెడ్ ఏమైనా ఉంటుందా? ఇది జనరలీ స్పోర్ట్స్కి ఇలా ఇంజరీ అయ్యి ఎక్కడైనా తగలరాని చోట బాలో లేకపోతే ఏదో తగిలి
వాళ్ళే పడి అలా ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఎక్కడైనా జరగచ్చు అండి. దట్ ఇట్ బీ ఇన్ ద గ్రాయిన్ రీజన్ కావచ్చు, అబ్డమెన్ కావచ్చు, నీలో కావచ్చు. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇట్స్ అ వెరీ బ్రాడ్ టర్మ్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మోకాలు తీసుకుందాము. చాలా వరకు ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, ఇవన్నీ బాగా సివియర్ ఇంటెన్సిటీ ఉన్న స్పోర్ట్స్లో కనుక ల్యాండింగ్ మెకానిజం ఉంటుంది. మనం పైకి లేసి కింద జంప్ చేసి కింద వచ్చినప్పుడు మన కాలు ఏంటంటే ఇలా పడదు, సైడ్కి ఇట్లా పడుతుంది అనమాట. సైడ్కి పడినప్పుడు ఈ మోకాల్ దగ్గర కొంచెం టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిగమెంట్ టేర్స్ అవుతాయి. ఏసీఎల్ లిగమెంట్ అని ఉంటుంది. ఏసీఎల్ అనేది ఒక వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది నీ అనమాట. ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు లిగమెంట్లో బ్లీడింగ్ అవుతుంది, మోకాలంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది. దీన్ని ఒక రకమైన ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం. సో ఇది సివియర్ కాదు. డెఫినెట్లీ మోకాల్లో బ్లీడింగ్ ఉంటుంది, కానీ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. దిస్ ఇస్ ఓన్లీ మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనము తలకు దెబ్బ తగిలింది అనుకోండి, చిన్నగా బొప్పి కడుతుంది. బొప్పు అంటే స్కాల్ప్ పైన ఉన్న చిన్న కొంచెం బ్లీడింగ్ అంతే ఉంటుంది దీనికి కూడా. అది అంత మేజర్ ఇంటర్నల్ బ్లీడింగ్ కావద్దు. అయితే మీరు అన్నట్టు ఫ్రాక్చర్ కేసెస్లో ఇప్పుడు స్పోర్ట్స్ అనే కాదు, ఎనీ అదర్ మామూలుగా ఆడుకుంటూ కూడా పిల్లలు కింద పడతారు. సో పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళు తొడ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్ అయింది, తొడకు ఏమైనా దెబ్బ తగిలింది, తొడ దగ్గర ఎముక ఇరిగింది, పెల్విస్ దగ్గర ఎముక ఇరిగింది, ఇక్కడ చాలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడప్పుడు పేషెంట్స్ని మనం సరిగా మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ బ్లీడింగ్ కొంచెం క్రిటికల్ అవ్వచ్చు. తొడ దగ్గర ఫ్రాక్చర్ అయ్యి పేషెంట్ మనకి అంబులెన్స్ నుంచి బయటకు వచ్చి మన దగ్గర వస్తున్నాడంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఈ బ్లీడింగ్ని ఎట్లా తట్టుకోవాలని చెప్పి ముందే ఐవీ క్యాన్లో పెట్టేస్తాం. 2 చేతులకి ఐవీ క్యాన్లో పెట్టుకుని ఫ్లూయిడ్ పంప్ చేస్తాం అనమాట. ఎందుకంటే స్పృహ కోల్పోకూడదు, షాక్లోకి వెళ్ళకూడదు అని. సింపుల్గా చెప్పాలంటే తొడ దగ్గర అయ్యే ఇంటర్నల్ బ్లీడింగ్ అది. పెల్విస్ పెద్ద పెద్ద యాక్సిడెంట్లో మన పెల్విస్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో కూడా చాలా బ్లీడింగ్ జరుగుతుంది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా వెరీ డేంజరస్. అందుకని ఫ్రాక్చర్ అయింది, ఎనీ ఫ్రాక్చర్, పెద్ద ఫ్రాక్చర్ అంటే కాళ్ళ దగ్గర, తొడ దగ్గర, ఇట్లాంటిది ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంట్లో మేనేజ్ చేసుకునే దానికన్నా అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రాక్చర్ వల్ల ప్రాబ్లం కాకపోవచ్చు అప్పటికప్పుడు, కానీ దాని జరిగే బ్లీడింగ్ వల్ల మాత్రం డెఫినెట్గా లైఫ్కి ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ సార్ చాలామంది ఇంక్లూడింగ్ మా ఇళ్లలో కూడా మేము వింటూనే వస్తాం, చిన్న చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఓ పట్టి కట్టేస్తే పోతుంది. ఆర్థో అనే కాదు సార్, జనరల్గా మాట్లాడుతున్నాను నేను. ఇఫ్ ఐ హ్యావ్ టు, మా అందరిలో ఒక భయం అంటూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. అమ్మో చిన్నది పోయి పెద్దదాకా అవుతుందేమో, యూనో అసలు చిన్నది ఇంట్లో మెడిసిన్ తీసుకుంటే అయిపోతుందేమో, ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది విరిగింది, ఒక కట్టు గట్టికి కట్టేస్తే మీరు అన్నట్టు పిల్లలకి హీలింగ్ మెకానిజం ఉంటుంది కాబట్టి అయిపోతుందేమో. ఈ మిత్ని బర్స్ట్ చేయాలంటే ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సజెషన్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొంతమంది పేషెంట్ మన దగ్గర బర్బ్స్తో వస్తారు, కడుపు మంటతో, అంటే ఒక ఎమర్జెన్సీకి వస్తారు. 100 మంది పేషెంట్ వచ్చారనుకోండి, 100 మందికి కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే అందరికీ కడుపు మంట, ఇక్కడ కడుపు మంట వస్తుంది, ఏమైనా తిన్నాం, వాళ్ళకి తెలుసు, పేషెంట్కి తెలుసు నేను రాత్రి ఏదో మసాలా ఫుడ్ తిన్నారు, అసలు ఏం తినలేదు, ఈ 2 కారణాలు ఉంటాయి. అయినా కూడా ప్రతి ఒక్కరికి ఈసీజీ తీస్తాం. ఎందుకు తీస్తాం ఈసీజీ? ఎందుకంటే ఈ 100 మందిలో 99 మందికి ఏం ఉండకపోవచ్చు అండి, అబ్సల్యూట్లీ నార్మల్. మనకు కూడా తెలుసు, డాక్టర్గా నాకు కూడా తెలుసు, పేషెంట్ కూడా తెలుసు. కానీ ఎందుకు తీస్తామంటే ఆ ఒక్కడు ఉన్నాడు చూడండి, వాడు మసాలా ఫుడ్ తినుండకపోవచ్చు, వాడికి బర్బ్స్ వచ్చి ఉండొచ్చు, వాడికి స్టమక్ పెయిన్, గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు, కానీ వాడికి ఈసీజీలో ఎంఐ వచ్చిందంటే కనుక వాడిని సేవ్ చేయడం. సో ఆ ఒక్కడి కోసం మనం ఇది చేస్తాం. అందుకని ఎప్పుడైనా సరే గోటుతో పోయేది గొడ్డల దాకా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మనకి డౌట్ ఉంది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాము, నొప్పి ఉంది, అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి హాస్పిటల్కి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఓల్డర్ పీపుల్లో ఏముంటుంటే పిల్లలు ఎక్కడో యూఎస్లో ఉంటారు, తల్లిదండ్రులు ఏమో ఇండియాలో ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం ఏంటంటే 60s దాటిన తర్వాత సెల్ఫ్ కేర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం మేడ్ ఎవరో వస్తారు, ఇంటి పనులు చేసుకుంటుంటారు, ఎల్డర్లీ పీపుల్ కాబట్టి కాఫీ టీ పెట్టుకుని వాళ్ళు చిన్న చిన్న ఇంజరీస్ అవుతాయి. డయాబెటిక్స్ ఉంటారు, కాళ్ళ దగ్గర లేకపోతే తొడ దగ్గర ఏదో ఇంజరీ అవుతుంది. సడన్గా వాళ్ళు పట్టించుకోరు దాన్ని, అది కొంచెం ఫెస్టర్ అయ్యి అదంతా ప్రాబ్లమాటిక్ అయ్యి లోపల తిని చీంబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మీరు దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కనుక ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ పెడితే తగ్గిపోద్ది కదా. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ లైఫ్స్ బికాస్ ఆఫ్ స్మాల్ ఇంజరీస్ దట్ హ్యావ్ స్ప్రెడ్. సెప్సిస్ వస్తుంది అనమాట. సెప్సిస్ అంటే బాడీ అంతా ఇన్ఫెక్షన్ రావడం, ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్. సరే యంగర్ పీపుల్ అనుకోండి, మీకు అవగాహన ఉంటుంది, మీకు ఆ మొబిలిటీ కూడా ఉంటుంది. సో మీకు కొంచెం తేడా కొడుతుందిరా బాబు అంటే మీరు వెళ్తారు హాస్పిటల్కి. కానీ ఓల్డర్ పీపుల్ ఏంటంటే ఆ మొబిలిటీ ఉండదు కదా.
సో వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి ఎవరినో అంబులెన్స్ పెట్టుకుని చేసుకుంటే బెటర్. అయినా ఇవాళ రేపు అసలు ఈ క్వశ్చన్ రాకూడదండి గొడ్డల దాకా వెళ్ళటం అని. ఎందుకంటే ఐమ్ టెలింగ్ యూ ద డెన్సిటీ ఆఫ్ డాక్టర్స్ హెస్ ఇంక్రీస్డ్. హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ ఒక చోట జనరల్ ఫిజిషియన్ ఉంటాడు ప్రతి గల్లీకి, సరేనా? సో అసలు అట్లాంటి కాన్సెప్ట్ రాకూడదు. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ దీస్ డేస్. ఎవరు ఒక 2,500 3,000 ఎవరు ఛార్జ్ చేయట్లేదు, అందరూ చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే అది మీరు మణికొండ లాంటి ఏరియాలో వెళ్ళారనుకోండి 150 క్లినిక్స్ ఉన్నాయి. పుప్పాలు కూడా ఆ రీజన్లో వెళ్తే, కొండాపూర్ కూడా అంతే, ఎక్కడైనా సరే డాక్టర్స్ డెన్సిటీ పెరిగిపోయింది. సో అందుకని నెగ్లెక్ట్ చేయడం అనేది యూజ్లెస్ అనమాట. అండ్ ఎవ్రీబడి ఈస్ ప్రాక్టీసింగ్ ఇన్ ది ఈవినింగ్. సరే మీరు పొద్దునంతా వర్క్ చేస్తున్నారు, 6 to 9 డాక్టర్స్ ఉంటున్నారు కదా క్లినిక్స్లో, వెళ్ళి చూపించుకుంటే ఏం పోయింది? ఏం ఉండదు. మీరు ఒక పాప్కార్న్ తినేంత డబ్బులు కూడా కావు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడంలో. సరే ఇన్వెస్టిగేషన్ రాశారా, దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో మీ హెల్తే కదా. ఇప్పుడు ఒక డాక్టర్ మీకు ఒక 10 టెస్టులు రాశాడంటే దాంట్లో చేయించుకుంటే కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరే తెలుసుకోవచ్చు కదా. సరే 20s 25s అంటే ఓకే అండి, వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఈవెన్ దెన్ 25 కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ యూఆర్ 35-40 అవుతుంది మీ ఏజ్, కొంచెం బ్లడ్ టెస్ట్ రాశారు చూసుకుని, ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి అన్ ఇష్యూ. అండ్ ఈ మధ్య ఇప్పుడు ఎన్నో వచ్చినాయి, ఎన్నో ల్యాబ్స్ డయాగ్నోస్టిక్స్, అందరూ మేము 99 రూపాయలు చేస్తామంటే మేము 90 రూపాయలు చేస్తామనే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ పేషెంట్. ఓకే, మనం పేషెంట్గా ఉన్నామంటే ఇక్కడ ఉన్నంత డాక్టర్స్, ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. మీరు బయటికి వెళ్ళారంటే చావు తప్పే ఉండదు అక్కడ. ఎస్ అండి, ఐ అగ్రీ దట్. హ్యావింగ్ సెడ్ దట్, ఆర్థోపెటిక్స్ అనగానే నేమ్ ఎంత ఫ్యాన్సీగా ఉందో కాస్ట్లీగా ఉంటుంది అన్న ఇది కూడా ఉంది. అంటే ఒక సర్జరీ మైట్ కాస్ట్ అ బాంబ్, ఒక రీప్లేస్మెంట్ మైట్ కాస్ట్ లైక్ దిస్, చాలా కాస్ట్లీ అని. ఇప్పుడున్న టెక్నాలజీస్ పరంగా మీరు చెప్తున్న వాటికి చూస్తే నాకైతే ఖర్చే కనిపిస్తుంది. సో ఈ అఫోర్డబిలిటీ అనేది ఎలా ఉంటుంది? సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక మోకాల మార్పిడి చేయాలంటే నార్మల్గా ఒక 2.5 లక్షలు అవుతుందండి అంతే. ఇది లైఫ్ టైం సర్జరీ. అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే ఒకసారి మోకాల మార్పిడి చేయించుకుంటే మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం రాదు, 20 years ఉంటుంది. మీరు ఒక కార్ కొనాలంటే 15 లక్షలు అవుతుంది, అది 20 years కూడా రాదు. సో ఇఫ్ యూ కంపేర్ కాస్ట్ వైజ్ చూసుకుంటే కనుక ఎనీథింగ్ దట్ ఈస్ సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర ఎవ్రీబడి హ్యాస్ ఎబిలిటీ టు బై అ లాట్ ఆఫ్ స్టఫ్. కార్స్ కావచ్చు, పెద్ద ఇల్లులు కావచ్చు, ఏమైనా చిన్న చిన్న ఆపరేషన్లు. ఇప్పుడు మోకాల మార్పిడి అనేది యాజ్ ఎ సర్జరీ ఇట్ ఈస్ టెక్నికలీ డిమాండింగ్ అండ్ ఛాలెంజ్ సర్జరీ, టేక్స్ టైమ్ ఫర్ యూ టు లెర్న్. బట్ ఫర్ ద పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ వెరీ కాస్ట్లీ. 2.5 lakhs ఇస్ నథింగ్ ఎట్ ఆల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. లెట్ అస్ సే లిగమెంట్ ఇంజరీస్ అనుకోండి, ₹1,00,000 కూడా చేయొచ్చు. దిస్ ఇస్ వై పీపుల్ థింక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాస్ట్లీ అనేది అయితే నాకు అర్థం కాదు. ఎందుకంటే మేము చేసిన సర్జరీస్ కానీ ఏవి ఎక్స్పెన్సివ్ కాదు, అందరికీ అఫోర్డబులే. ₹1,00,000 కూడా లిగమెంట్ ఇంజరీస్ చేయొచ్చు, 1.5 lakh కూడా చేస్తాము. కొంతమంది డిపెండ్స్ ఆన్ మీకు ఏ క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ కావాలి, లోపల ఏ వాడతాం. ఇండియన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఫారెన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అన్నిట్లో అంతా ఉంటుంది. సో మనకి ఇండియన్ ఇంప్లాంట్స్ వాడితే కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది, ఫారెన్ ఇంప్లాంట్స్ వాడితే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. బట్ సర్జన్ ఇస్ ద సేమ్. ఒక సర్జరీ చేసే అతను సేమ్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ బట్టి ఏమి ఉండదు. మంచిగా సర్జరీ చేస్తే ఏ ఇంప్లాంట్ అయినా కూడా అన్ని రోజులు వస్తుంది. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. కాస్టింగ్ వైజ్ చూసుకుంటే మోకాల మార్పిడి కానీ, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ కానీ, ట్రామా కానీ, ఫ్రాక్చర్స్ కానీ, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ. అన్నీ కూడా 2 లక్షలు 2.5 లక్షలు అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ మీరు ఎట్లా ఆలోచించాలంటే, మనం చేయించుకునే సర్జరీ జీవితాంతం వచ్చే సర్జరీ. 2 సార్లు నెల తర్వాత 2-3 నెలల తర్వాత చేయించుకునేది కాదు, ఒకసారి చేయించుకుంటే అయిపోయింది ఇంక అంతే. సో దానికి మనం పెట్టే కాస్ట్ ఎంత మీరు, అండ్ దెన్ యూ కంపేర్ టు అదర్ థింగ్స్ అంతే. సార్ ఇప్పుడు ఈ జిమ్లో కూడా ఈ మధ్య మనందరికీ కూడా ఈ ఫిట్నెస్ ఇది పెరిగింది. సో లిఫ్టింగ్ ద వెయిట్స్ ఆర్ వర్కౌట్స్ ఇవి చేయటం, జిమ్లో రకరకాల ఎక్సర్సైజెస్ చేయటం, ఇవి కూడా మన బాడీని అర్థం చేసుకొని చేయాలా? అది ఒకవేళ అర్థం చేసుకొని చేయలేకపోతే అయ్యే ఇంజరీస్ వాట్ క్యాన్ ఇట్ కాస్ట్? అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మానిటరీ, అంటే కరెక్ట్ టైంలో దాన్ని కనుక అడ్రస్ చేయకపోతే ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి? 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పగలుగుతారు? బేసిక్ ఏంటంటే నేను చూసే దాంట్లో చూస్తే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నా ఏజ్ ఐఎమ్ 38 అండి. సో చిన్నప్పటి నుంచి చదువుకోండి. మన మిడిల్ క్లాస్ డ్రీమ్ ఏంటి? ఐదర్ యూ బికమ్ అన్ ఇంజనీర్ ఆర్ ఎ డాక్టర్. దెర్ ఆర్ 2 options, ఐదర్ శ్రీ చైతన్య ఆర్ నారాయణ. సో ఇట్లానే MBBS, ఇట్లానే బీటెక్, ఇట్లానే IITs ఇవన్నీ వస్తాయి. సో బై ద టైమ్ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు బి ఫిట్, యూఆర్ ప్రాబ్లీ ఆల్రెడీ 32-33. సో జనరలీ మనకి ఏముంటుంది, అప్పుడే ఒక చైల్డ్ ఉండి, దెన్ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద చైల్డ్, ఫర్ దట్ యూ హ్యావ్ టు లివ్ లాంగ్. సో 35కి ఫైనలీ యూ ఫీల్ లైక్ యూ గో టు ద జిమ్, ఆర్ ఫైనలీ యూ ఫీల్ లైక్ యూ షుడ్ పికప్ అ స్పోర్ట్. సో దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. అది ప్రాబ్లం.
ప్రాబ్లము మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమైనా స్పోర్ట్ ఆడితే బాగానే ఉంటుంది, మనకి ఏం అవ్వదు. యూ ప్లే సమ్ స్పోర్ట్స్ సిన్స్ 18 years, మీరు 35 ఆడినా 40 ఆడినా ఏం ఫరక్ పడదు. బట్ వెన్ యూ ఆర్ న్యూ టు దట్ ఫిజికల్ ఫిట్నెస్ అనే థింగ్, వెన్ యూ ఆర్ ఓన్లీ, అంతకుముందు వరకు ఓన్లీ జాబ్ చేసుకుని పొద్దున్న సాయంత్రం దాకా జాబ్ చేసుకుని సాయంత్రం కొంచెం టైం పాస్ చేసి పడుకునే రకమయ్యి ఇప్పుడు సడన్గా ఫిట్నెస్ అంటే కనుక దెన్ దట్ ఈస్ వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ అరైజింగ్. సో సడన్గా జిమ్కి వస్తారు, మీరేంటి యూ డోంట్ బిలీవ్ ఎనీ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, మన ఫిట్నెస్ ట్రైనర్స్ వినరు, ఇన్స్టాగ్రామ్ ఎక్కడో చూస్తారు, వాడేవో 4 ఎక్సర్సైజ్ ఇస్తాడు, ఆ 4 ఎక్సర్సైజ్ బాగానే ఉన్నాయని చదువుకుని తక్కువ స్టార్ట్ చేస్తారు. డెఫినెట్లీ ఇంజరీస్ అవుతాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ ఇంజరీ అయ్యేది జిమ్లో ఓవర్ 35 years old డెడ్ లిఫ్ట్ చేస్తారు. డెడ్ లిఫ్ట్ అంటే కింద బార్బెల్ ఉంటుంది, దానికి రాడ్ చేసి ఉంటే మనం ముందుకు వంగి పైకి లేపుతాం అనమాట. మొత్తం ప్రెషర్ లోవర్ బ్యాక్ మీద పడుతుంది. అప్పుడు దాకా మీరు కూర్చుని చేసే జాబు సడన్గా మీరు అంత వెయిట్ ఎత్తాల్సిన అవసరం లేదు. రిపీటెడ్గా తక్కువ వెయిట్ ఎత్తినా కూడా డెడ్ లిఫ్ట్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఎక్సర్సైజ్ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ యూస్ టు వర్కౌట్స్. సో డెడ్ లిఫ్ట్ చేయకూడదు. డెడ్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎవరికి? ఆ స్పెసిఫిక్ పీపుల్ హు ఆర్ నాట్ యూస్ టు ఇట్. సెకండ్ ఎక్సర్సైజ్, మీరు ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేయట్లేదు, కొన్ని స్ట్రెచెస్ చేయాలి. స్ట్రెచెస్ చేయకుండానే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు చెస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటారు, ఎంత వెయిటో తెలియదు, వెయిట్ ఎత్తే ఆ బలం వస్తుంది, ఒక 1 rep బాగానే చేస్తారు, సెకండ్ rep పడిపోద్ది, రాడ్ పడిపోయి తగులుతూ ఉంటుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇది చాలా కామన్గా చూస్తాం అనమాట. ఈ రెండు, డెడ్ లిఫ్ట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎక్సర్సైజ్ విచ్ హెస్ కాస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు నేను చూసిన వాటిలో ఇది కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే ఐటీ ప్రొఫెషనల్స్, సీటెడ్ జాబ్, ఎండింగ్ అప్ విత్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ డెడ్ లిఫ్ట్. ఈ కాంబినేషన్ రాగానే డెఫినెట్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎస్, అది నాకు మీరు చెప్తుంటే ఇలా వచ్చింది, ఇలా ఇట్స్ లైక్ దిస్ అండ్ దిస్. ఓకే, సో అది జాగ్రత్తగా ఉండాలి అని అంటారు మీరు. ఆఫ్ కోర్స్ అంటే జాగ్రత్త అంటే ఫస్ట్ ఏంటంటే మీరు జిమ్కి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు గో టు అ ట్రైనర్ ఫస్ట్ బికాజ్ యూ ఆర్ నాట్ యూస్ టు ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ విల్ టెల్ పీపుల్ ఇస్ డోంట్ గో ఫర్ HIIT వర్కౌట్స్. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది డైరెక్ట్గా చేయకూడదు. చేయొచ్చు, బట్ యువర్ బాడీ షుడ్ కమ్ టు ఒక కండిషన్లోకి రావాలి. మీ హార్ట్ రేట్, రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అట్లా వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి గ్రూప్ క్లాసెస్లో నేను ఒక లెవెల్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది నాకు, పక్కన వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు చేసే గ్రూప్ క్లాస్ ఎప్పుడైనా సరే దే కీప్ ఇన్ మైండ్ ఎ ఫిట్ 38 year old in their head and then they make the exercise, but you might not be as fit, so you will end up with other problems. నేను కల్ట్ ఫిట్కి వెళ్ళేవాడిని ఎప్పుడో, ఆల్మోస్ట్ 8 years బ్యాక్. చాలా మంది బాక్స్ జంప్స్ అని ఉంటాయి, ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది, జంప్ చేస్తారు, పైకి జంప్ చేస్తారు, కింద జంప్ చేస్తారు, పైకి కిందకి. అయితే ల్యాండింగ్ అనేది ఎవడు టీచ్ చేయడు. ఇది మన పాదం అయితే సగం కన్నా ఎక్కువ పడాలన్నమాట ముందుకి. ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడి ఇట్లా పడతారు, కరెక్ట్గా మొహం దీని మీద తగులుతుంది. లేకపోతే 2 wrists ఇట్లా పెడతారు, 2 wrists ఫ్రాక్చర్ అవుతాయి. లేకపోతే కాలు కింద పడినప్పుడు లిగమెంట్ ఇంజరీ అవుతుంది. సో బాక్స్ జంప్స్ వర్స్ట్ థింగ్ అనమాట అసలు ఇట్లాంటి ఏంటి గ్రూప్ క్లాసెస్లో. అదే బాక్స్ జంప్స్ మీరు మీ ట్రైనర్ పెట్టుకుని, మీ ట్రైనర్ మిమ్మల్ని చూస్తా నేర్పిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, సో లెట్ మీ పుట్ ఇన్ అ లైటర్ వే. కల్ట్ ఫిట్కి అలా వెళ్ళినప్పుడు మీకు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు సార్? మీరు పేషెంట్స్ కాలేదు, ఫ్రెండ్స్. అప్పుడు ఎస్, ఫ్రీగానే చెప్తాం. అయ్యో, దట్స్ గ్రేట్, సో జనరస్. సార్, ఈ మోకాళ్ళల్లో ఈ గుజ్జు అలాగే కాన్స్టెంట్గా ఉండాలంటే బెండకాయల రసం తాగాలి అని అన్నారు, వీడియోస్ ఉన్నాయి. లేకపోతే కొన్ని రకాల ఫుడ్ తీసుకోండి, ఓన్లీ బెండకాయలు నానబెట్టి ఆ వాటర్ తాగండి. నేను తాగిన వాళ్ళని కూడా చూశాను, అందుకే అడుగుతున్నాను. సో అది న్యాచురల్గా హీల్ అయిపోతుంది, న్యాచురల్గా గుజ్జు ఎక్కువ వచ్చేస్తుంది అని కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి టాక్స్ బయటికి. వాట్ డూ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? బెండకాయలని కాదండి, బేసిక్గా వాట్ పీపుల్ ఆర్ ట్రైన్ అంటే ఐ విల్ నాట్ సే దట్ ఈస్ రాంగ్. వాట్ ఐ విల్ సే ఇస్ మన దగ్గర ఇండియన్ ఫుడ్లో ఆర్ ఇండియన్ మెడిసిన్లో చాలా చోట్ల ఉండే ఫుడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ హై ఇన్ కొలాజన్ అనమాట. సో ఇవన్నీ మీరు చెప్పిన అవన్నీ కూడా కొలాజన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కొలాజన్ క్వాంటిటీ ఉన్నప్పుడు జాయింట్స్ అనేవే కాదు, జాయింట్స్, లిగమెంట్స్, స్కిన్, హెయిర్ ఇదంతా కూడా బాగుతుంది. సో ఎస్పెషల్లీ type 1 కొలాజన్ ఉంటుంది అనమాట. అది ఎస్పెషల్లీ నీస్ అని కాదు, కార్ట్లేజ్లో ఉంటుంది. సో ఆ type 1 కొలాజన్ తీసుకున్నప్పుడు ఏంటంటే జాయింట్ మొత్తం మోకాలు అరిగిపోతే ఏమీ చేయలేం, కానీ grade 3 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. కొంతమందికి లెటస్ సే ఒక 40 to 45 year old మేల్, వాళ్ళకి మొన్ననే స్టార్ట్ చేశారు వర్కౌట్ స్టార్ట్ చేయడమో, లేకపోతే నార్మల్గా వాకింగ్ చేయడమో. వాకింగ్ చేస్తున్నప్పుడల్లా దాన్ని ఏమంటారు, యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటారు. అది స్టార్ట్ అయింది. మనకు కొలాజన్ ఇవ్వంగానే ఒక 3 months తర్వాత దే డోంట్ హ్యావ్ ఇట్ అట్ ఆల్ అండ్ దేర్ కార్టిలేజ్ ఇస్ బెటర్.
నా దగ్గర ఉన్న చాలామంది పేషెంట్స్కి నేను పెయిన్ కిల్లర్స్ కూడా తీసేసి ఓన్లీ కొలాజన్ సప్లిమెంట్స్ కూడా పెట్టాను. దానికి కూడా మోకాల నొప్పులు కూడా తగ్గినాయి. ఇప్పుడు మన దగ్గర చెప్తున్న ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్లీ ది ఇంక్రీజ్ కొలాజన్ అంతే. అయితే క్వాంటిటీ ఆఫ్ కొలాజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన న్యాచురల్ ఫుడ్స్లో. లెటెస్ట్ ఒక 1 గ్రామ్ కొలాజన్ రావాలంటే మనం 1000 గ్రామ్స్ తినాల్సి వస్తుంది అనమాట. సో అట్లాంటిది కొంచెం డిఫికల్ట్. అందుకని వాట్ ఐ సజెస్ట్ ఇస్ కొలాజన్ ఇస్ నాట్ బాడీని డ్యామేజ్ చేసే సింథటిక్ కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ స్టిరాయిడ్స్. సో మనం ఏం చేయొచ్చు, కొలాజన్ని నార్మల్గా మన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ వాడచ్చు, కొలాజన్ ట్యాబ్లెట్స్ వాడచ్చు. టైప్ 1 కొలాజన్ అయితే జాయింట్స్కి బెటర్, వేరే టైప్స్ అయితే స్కిన్కి, హెయిర్కి, వీటన్నిటి కూడా బెటర్ అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్స్ ఇన్ ద లాస్ట్ 8 years సింథటిక్గా వచ్చింది అయితే కొలాజన్. ఓకే సార్, విటమిన్ డి గురించి మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్టివ్ వీడియో ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయింది, చాలామందికి ఇన్ఫర్మేటివ్గా మారింది. సో ఈ బోన్స్ ఇవన్నీ గట్టిగా ఉండాలంటే ఎండలో నుంచోవాలి కాసేపు రోజు అని అంటారు, ఓ 10-15 నిమిషాలు, అవునా? డెఫినెట్గా నుంచోవాలండి. అయితే టైమింగ్ అనేది మనం ఈక్వేటర్ దగ్గర ఉంటాం కదా. సో మన కంట్రీ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం యూవీ రేడియేషన్ అనేది ఎక్కువ టైం వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ యూ జనరేట్ మోర్ ఆఫ్ ది వైటమిన్ డి సింథసిస్ అవుతుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఆ టైమింగ్ కొంతమంది 10 to 2 అనొచ్చు, కొంతమంది 3 to 4 అనొచ్చు. బట్ బెస్ట్ టైమ్ ఈజ్ ఇన్ ది ఆఫ్టర్నూన్స్. కానీ చాలా మంది ఎర్లీ మార్నింగ్ అంటారు, 6ంటికి లేచి నుంచో. ఎర్లీ మార్నింగ్ ఏమవుద్దంటే సన్ డైరెక్ట్గా ఉంటుంది కానీ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఉంటుంది అనమాట. ఆ యూవీబీ రేడియేషన్స్ మనకు రావు. స్లాంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఓజోన్ లేయర్ అనేది థిన్ ఉంటుంది. సో స్లాంట్ ఉన్నప్పుడు యూవీబీ రేడియేషన్స్ ఎక్కువ వస్తాయి. అందుకని ఆ టైంలో చూసుకోవాలని చెప్తాం. 3 to 4 ఐడియల్ అంతే. ఆఫ్టర్నూన్స్, బేసిక్లీ ఆఫ్టర్నూన్స్, పోస్ట్ లంచ్ ఆఫ్టర్నూన్స్ ఒక 10 to 15 minutes. అయితే ఎంతమంది చేయగలుగుతారు అనేది క్వశ్చన్. సో ఎంత ఉన్నా వీ కాంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఇన్ ద హీట్. ఒకటి బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడున్న పాయింట్లు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ, మీరున్నా కూడా అంత వేడికి మీరు తట్టుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్. సో క్యాన్సర్ అని కాదు, బేసిక్గా ఏంటంటే స్కిన్ స్పాట్స్, ఏజింగ్, ఇవన్నీ కూడా వస్తాయి. సో సన్లో ఉండి నేను ఎముకలు స్ట్రాంగ్గా చేసుకుంటాను అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ యూ షుడ్ ఆల్సో టేక్ డయట్. మళ్ళీ సప్లిమెంటేషన్ కావాలి. అది చెప్పండి సార్, వాట్ ఈస్ ఇట్ అని, వాట్ టు ఇంక్లూడ్, సప్లిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలా అంటే? నేను ఇప్పుడు ఈ ఫుడ్ గురించి చెప్పడం కన్నా, న్యూట్రిషన్ గురించి చెప్పడం కన్నా సింపుల్గా ఏం చెప్తానంటే అందరికీ వైటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. వైటమిన్ డి ట్యాబ్లెట్స్ మనకి నార్మల్గా బాడీకి కావాల్సింది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి. 400 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకే, దట్ ఈస్ అ రికమెండెడ్ మినిమం అమౌంట్ డోస్. అయితే దీంతో పాటు ఇది రావాలంటే మనము డయట్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఈ టైంలో ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఆ 400 కూడా ఎవరు ఉండదు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డెఫిషియంట్. 51% to 90% ఇండియన్ పాపులేషన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ వైటమిన్ డి. అందుకని నేనేం చెప్తానంటే మీరు డెఫిషియంటో లేదో మీకు తెలియదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ టేక్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ D3 ట్యాబ్లెట్స్. చాలా బ్రాండ్స్ ఉంటాయి. అప్రైజ్ D3 అని ఉంటుంది, టాయో అని ఉంటుంది, లూమియా అని ఉంటుంది, D3 మస్ట్ అని ఉంటుంది, చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఎనీ బ్రాండ్, జస్ట్ గో టు ద ఫార్మసీ, ఆస్క్ దెమ్ ఫర్ వైటమిన్ D3 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్. దట్ ఈస్ ద మినిమం అవైలబుల్ డోస్. అది తీసుకుని రోజు వేసుకోవచ్చు. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుని 2 months వేసుకోండి అంతే. 2 months వేసుకుని యూసీ క్లినికల్లీ హౌ యూఆర్ ఫీలింగ్. మీకు బోన్ పెయిన్స్ తగ్గుతాయి, మీకు ఫెటిక్ తగ్గుతుంది, మజిల్ వీక్నెస్ తగ్గుతుంది, స్కిన్ బ్రైటన్ అవుతుంది, హెయిర్ టెక్స్చర్ బాగుంటుంది. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఇదేంటంటే ఇది జనరల్ పబ్లిక్కి, వాళ్ళకి ఏంటి సిమ్టమ్స్ ఉండవు, వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు కొంతమందికి బోన్ పెయిన్స్ ఆల్రెడీ సెట్ ఇన్ అయితే, లెట్ us say 40 to 45 year old ఫీమేల్, మెనోపాజల్, పెరీ మెనోపాజల్ ఏజ్ ఉండి అట్లాంటి వాళ్ళకి కొంచెం బోన్ పెయిన్స్ ఉన్నాయి, కొంచెము దే ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, యాంకిల్ పెయిన్స్ ఉంటాయి, నడిచేటప్పుడు ఆర్ డే టు డే చేసే పనులు కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు మనం డెఫినెట్గా వైటమిన్ D3 టెస్ట్ చేయించాలి. సీరం వైటమిన్ D3 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇండియన్ సిచ్యువేషన్లో 20 nanograms per ml ఈజ్ ద లోవర్ లిమిట్ అనమాట. అంతకన్నా లోవర్ లిమిట్ ఉంటే ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఐ ప్రిఫర్ ట్యాబ్లెట్స్. మనకి సేమ్ ఈ కంపెనీస్ అన్నీ ఉన్నా కూడా డోస్ వచ్చి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. మినిమం 12 weeks వేసుకోవాలి, వన్స్ ఎ వీక్. 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏమో డైలీ 2 months, 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏమో వీక్లీ వన్స్ 3 months. ఓకే, ఇప్పుడు ఈ వైటమిన్ డి అయినా సరే, ఏది 2000 అయినా 60,000 అయినా సరే, 2 months అయిపోయినా 3 months అయిపోయిన తర్వాత అయినా ఒక 1 month బాడీకి డ్రగ్ హాలిడే ఇవ్వాలి. డ్రగ్ హాలిడే అంటే ఇట్లాంటివి, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ బీపీ మెడికేషన్స్, డయాబెటీస్ ఆపమని కూడా.
ఇట్లాంటి సింథటిక్ కాంపౌండ్స్ ఆపేయచ్చు, ఏమీ నష్టం జరగదు. లోపల ఏమైనా నిజంగా టాక్సిసిటీ ఉంటే లివర్ విల్ డీటాక్స్, సో అన్ని బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. దిస్ అప్లైస్ ఫర్ కాల్షియం, దిస్ అప్లైస్ ఫర్ వైటమిన్ సి, దిస్ అప్లైస్ ఫర్ వైటమిన్ డి, దిస్ అప్లైస్ ఫర్ వైటమిన్ B12 and collagen. These are the 5 major supplements that you should take on a daily basis. Wonderful, sir. So thank you so much for this interaction today, and ఇంకా in detail the surgeries గురించి and what is the things and all మీతో మాట్లాడడానికి మరొక్కసారి అవకాశం తప్పకుండా దొరకాలని కోరుకుంటున్నాం. Thank you, sir. Thank you so much for now. Thank you.